మార్నింగ్ మన్నా. అంశం: నవంబరు నెల ఆరాధన యొక్క ఆశీర్వాదాలు. చాలా మందికి ఆరాధన అనే పదాన్ని విన్నప్పుడు లేదా చదివినప్పుడు వారికి మొదట జ్ఞాపకం వచ్చేది సంగీతం, పాడటం. అయితే దేవుణ్ణి ఆరాధించడంలో వాటికంటే చాలా ఎక్కువ ఇమిడి ఉంది. ఈ నెలలో యేసులో విశ్వాసి జీవితంలో ఆరాధన ఎలా ఉంటుందో మనం అన్వేషిస్తాము. ఈరోజు వాక్య ధ్యానం ఎఫెసీయులు 1:3-14 వరకు. అంశం: సాహసం. ఎఫెసీయులు 1:11-12. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. క్రైస్తవ్యం నా వల్ల కాదు, అది బోరింగ్. నాకు సాహస కృత్యాలంటే ఇష్టం, అదే నాకు జీవితం అని ఓ యువతి నాతో చెప్పింది. యేసును అనుసరించడం వల్ల వచ్చే అద్భుతమైన సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఆమె ఇంకా నేర్చుకోకపోవడం నాకు బాధ కలిగించింది. యేసు గురించి, ఆయనలో నిజ జీవితం ఎలా ఉంటుందో ఆమెతో ఉత్సాహంగా పంచుకున్నాను. దేవుని కుమారుడైన యేసును తెలుసుకుని ఆయనతో కలిసి నడిచే సాహసాన్ని వర్ణించడానికి కేవలం మాటలు సరిపోవు. కాని అపోస్తలుడైన పౌలు ఆయనతో జీవితం గురించి ఒక చిన్న కాని శక్తివంతమైన దృశ్యాన్ని మనకు ఇస్తాడు. దేవుడు మనకు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, దేవుని దృష్టిలో పరిశుద్ధత, నిర్దోషత్వము, రాజకుటుంబంలో కుమారులముగా స్వీకరించబడుటను ప్రసాదిస్తాడు. ఆయన తన క్షమాభిక్ష, కృప, తన చిత్తమును గూర్చిన మర్మమును అర్థం చేసుకోవడం, తన మహిమను స్తుతించడానికి జీవించే కొత్త ఉద్దేశ్యాన్ని మనకు ఆశీర్వాదంగా దయచేస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని శక్తివంతం చేయడానికి మరియు నడిపించడానికి మనలో నివసించడానికి వస్తాడు. మరియు ఆయన దేవుడను గ్రహించే స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉంటాడు. యేసుక్రీస్తు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆయనను ఎక్కువగా తెలుసుకోవడం మరియు ఆయనను దగ్గరగా అనుసరించడం అన్ని సాహసాల కంటే గొప్పదని మనం కనుగొంటాము. నిజ జీవితం కోసం ఇప్పుడు మరియు ప్రతిరోజు ఆయనను అన్వేషించండి. ప్రశ్న: యేసును తెలుసుకోవడం, ఆయనతో నడవడం వంటి జీవితాన్ని నీవు ఎలా వర్ణిస్తారు? నీవు దీన్ని ఎవరితో పంచుకోవాలని దేవుడు కోరుకోవచ్చు? ప్రియమైన యేసు, నన్ను ప్రేమించినందుకు మరియు ఎల్లప్పుడూ నా పక్కన నడిచినందుకు నీకు వందనాలు. నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చావు. నీ ద్వారా తెలుసుకుని ప్రేమించబడటం మరియు నిన్ను ఇతరులతో పంచుకోవడం నాకు చాలా ఇష్టం. ఆమెన్. దేవుడు మిమ్ముల్ని దీవించునుగాక.